గత 10 సంవత్సరాల నుంచి కూడా సింగరేణిలో మారుపేర్ల సమస్య కావచ్చు, దాంతోపాటుగా విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కారం కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం ఇందిరా పార్క్ వద్ద ఏదైతే సింగరేణికి సంబంధించిన మారుపేర్ల సమస్యలతోటి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, దాంతోపాటుగా విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేస్తూ కూడా గత కొద్ది సంవత్సరాలుగా వీరు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద కూడా వారు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతకీ వారి సమస్యలు ఏంటి, దీంతో పాటుగా వారు ఎన్నేళ్ల నుంచి పోరాడుతూ ఉన్నారు, దాదాపుగా 10 సంవత్సరాల మేర చెప్తున్నటువంటి నేపథ్యంలో అంతకు ముందు నుంచి కూడా ఈ సమస్య ఉందా అనే అంశానికి సంబంధించి కూడా వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? కృష్ణ, గోదావరిలోయ బొగ్గన్ కార్మిక సంఘం IFTU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. సింగరేణిలో ఈ సోదరుల తల్లిదండ్రులు అందరూ కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయిపోయి అన్ఫిట్ అయిపోయి చనిపోయినటువంటి వాళ్ళకు డిఫెండెంట్ కింద కారుణ్య నియామకాల ద్వారా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒకప్పుడు అంటే 80-85లో సింగరేణిలో కంప్యూటర్లు సిస్టమ్ లేని కాలంలో ఆ పాత రోజులలో వాళ్ళు మారు పేర్ల మీద ఈ బావిలోకి అడుగుపెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అనేక రకాలుగా పీజీ చేయడం, ఇతర పెద్ద ఉద్యోగాలు చేయడం ద్వారా వాళ్ళకు మా పాత పేరే కావాలి, ఇంటి దగ్గర పేరే కావాలని మార్చుకున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, సింగరేణిలో ఒక పేరు ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత మరో పేరు ఉంటుంది. కనుక ఆ పేర్లను సరి చేయమని వీళ్ళు 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా సింగరేణి యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో న్యాయమైనటువంటిది. అనేక రకాల కేసులన్నీ కూడా గుండు గుత్తగా సింగరేణి కంపెనీ ఒకటే లాగా చూసింది తప్ప ఇంకా రకరకాలుగా ఉన్నాయి. కొన్ని అచ్చు తప్పులు ఉన్నాయి, కొన్ని ఇంటి పేర్లు తప్పులు ఉన్నాయి, కొన్ని ఊర్లో తప్పులు ఉన్నాయి, కొన్ని మారు పేర్లు ఉన్నాయి. కనుక ఏవి జెన్యున్, ఏవి ఇవ్వగలుగుతాం, ఏవి చట్టబద్ధంగా అనుకూలంగా ఉన్నాయి, ఏవి చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని మీరు పరిశీలన చేసి వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తప్పించుకున్నటువంటి ఉపాయం సింగరేణి యాజమాన్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? దాదాపు 2000 మంది డిపెండెంట్ పిల్లలు ఉన్నారనేటువంటిది అంచనా. ఇవాళ సింగరేణి కంపెనీ నిజంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి మొత్తం కోల్ బెల్ట్ లో ఉన్నటువంటి సింగరేణి సమాజాన్ని అందరికీ కూడా అది రిలీజ్ చేసి వాళ్ళు వివరిస్తే మేము కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకున్నటువంటి లెక్కలే 2000, కానీ అంతకంటే ఎక్కువ ఉంటాయి. దీనికి జవాబుదారితనం సింగరేణి మాత్రమే. సింగరేణి పట్టించుకోవడం లేదు, సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విజిలెన్స్ అనేటువంటిది పెద్ద మాఫియా. అందరికంటే పెద్ద లంచగొండులు ఎవడంటే ఈ విజిలెన్స్ వాళ్ళే. ఇవాళ కార్మికుల్ని బెదిరించి కార్మికులు అనేక రకాలుగా మీకు అదైతుంది ఇదైతుంది అని చెప్పి లక్షల రూపాయలు గడిస్తున్నటువంటి వాళ్ళు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికన్నా ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి దీన్ని తీసుకెళ్లారా? వారేమైనా స్పందించారా? ఒకవేళ స్పందిస్తే ఎందుకు పరిష్కారం కాలేదు ఈ సమస్య? అప్పుడు ఎన్నికలలో ఇది న్యాయమైనటువంటి సమస్య. దుబాయి బొగ్గుబాయి అనేటువంటిది వలస కార్మికులతో పోల్చి వీళ్ళు బార్డర్లో ఉండేటువంటి సైన్యం మిలిటరీ అనే పద్ధతిలో మాట్లాడి సింగరేణి కార్మికులకు ఖచ్చితంగా మేము ఏదైతే మారుపేర్ల సమస్య ఉందో అది మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు రాబోతున్నటువంటి కాలంలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ. అంతేకాకుండా సింగరేణి ఎన్నికల సందర్భంగా కూడా సింగరేణిలో గుర్తింపు సంఘంగా పోటీలో ఉన్నటువంటి ఆనాటి TBG కేసు కానీ అనేక సంఘాలు కూడా ఈ హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత అధికారంలో వచ్చిన వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ సమస్యను గాలికి వదిలేసి దీనికి పరిష్కారం చూపకుండా తమకు అవసరం లేని పద్ధతిలో ఇవాళ ఈ పిల్లలందరినీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. నా పేరు శ్రవణ్, లక్కా శ్రవణ్. నేను ఈ సమస్యతో దగ్గర నేను ఒక 4 years నుంచి ఇది ఫేస్ చేస్తున్నాను. అనేక సార్లు నేను ఎన్నోసార్లు నా యొక్క బాధని చెప్పడం జరిగింది వారికి. ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అని చెప్పేసి కాలపరిమితి మాత్రమే చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏదైతే 2 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. మమ్మల్ని ఇంకెంతమందిని ఈ విధంగా మీరు చంపాలని సిద్ధమవుతున్నారు సింగరేణి యాజమాన్యాన్ని నేను ఈరోజు అడుగుతున్నాను. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మా ప్రాణాలే కావాలనంటే మేము మమ్మల్ని అడిగితే డైరెక్ట్ మేము ముంగడికి వచ్చి మేము చచ్చిపోతాం సార్. ఈ మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా తండ్రులను 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళను ఇవాళ వాళ్ళు BP షుగర్లతోటి ఇంట్లో ఉండి ప్రతి పొద్దున అన్నం తిందామన్నా వాళ్ళు పడుకునేసరికి కూడా వాళ్ళకు నిద్ర లేక మాకు నిద్ర లేక మాకు ఇవాళ ఉద్యోగం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సరే బయట ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే సంత పేర్ల మీద ఒక చదువులు ఉంటే
ఇవాళ ఈ పేర్ల మీదకి వస్తే మాకు ఓపెన్ 10th అవి ఇవి ఉంటే బయట మమ్మల్ని ఉద్యోగాలకు కూడా తీసుకోలేము. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని నిరుద్యోగులుగా మమ్మల్ని రోడ్ల మీద తిప్పుతున్న వైనం ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఇంద్ర పార్క్ వేదికగా మమ్మల్ని చేసిందే మీరు. ఇవాళ మేము అన్ని బరాబర్ ఉన్నాక మేము ఇక్కడికి ఎందుకు వస్తాం, మిమ్మల్ని ఎందుకు నిలదీస్తాం? మా గ్రామాలలో మేము ఎన్నోసార్లు మీకు అక్కడ మా జిఎం ఆఫీసుల ముందు మేము చెప్పుకున్నాం, సార్ ఇది మా సమస్య అని జిఎంలకు చెప్తే మేము 350 కిలోమీటర్లు 11 ఏరియా కోల్బెల్ట్లకు మేము మా యొక్క సమస్య ఇచ్చుకుంటూ పోతే జిఎం సార్లు అనేది ఎవరు కూడా ఈ యొక్క సింగరేణి హెడ్ ఆఫీస్ కి ఒక్కరు కూడా పంపించడం లేదు. దీంట్లో ఎక్కడ జరుగుతుంది అసలు మిస్టేక్? ఇప్పటి వరకు సింగరేణి సిఎన్ఎండి కూడా మరి వాళ్ళు 350 కిలోమీటర్లు చేసినప్పుడు ప్రతి ఏరియాలో నీకు ఒక మెమరాండం ఇచ్చిన మెమరాండం ఏది నా దగ్గర రాలే అని ఎందుకు అడుగుతలేరు? ఖచ్చితంగా చాలా త్వరలో ఆ యొక్క మెమరాండంలు మీకు ఇచ్చిన అవి మాకు దొరకబట్టి ఇవ్వకపోతే మిమ్మల్ని మేము ఏం చేస్తాం అది కూడా చూడాలి. అంటే సమస్య ఉండి మీ దగ్గరకు వస్తే ఇలా మీరు తీసుకొని పక్కకు పెడతారా? ఇలా సింగరేణిలోకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదానికి జోక్యం చేసుకుంటది. ఏదన్నా ఉండేది ఉంటే మంచి ఏదన్నా జరుగుతుందంటే ప్రతిదానికి వస్తారు. ఇవాళ ఏదన్నా ఈ విషయంలో మాత్రం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఖచ్చితంగా మీరు మా మార్పేర్ల విషయం పైన మీరు జోక్యం చేసుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఇవాళ మేమందరం కూడా ఏదైతే మా తండ్రి పనిచేసినటువంటి హాస్పిటల్ బుక్ లో ఇవాళ మా పేర్లు ఉన్నాయి. ఇవాళ ఆయన పేరు ఒక రాజయ్య అని అంటే ఇవాళ నా పేరు శ్రావణ్. ఆ పేరు మీద బుక్ లో నా పేరు ఉన్నప్పుడు నాకు అనారోగ్యం ఆయన డ్యూటీ చేస్తున్న సందర్భంలో నాకు ఫీవర్ వచ్చినా ఏదో వచ్చినా నేను ఆ రోజు పోయి నేను మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఆ రోజు ఎవరి కొడుకు అని చెప్పేసి నువ్వు ఆ రోజు మెడికల్ ట్రీట్మెంట్ నాకు చేసిన నాకు అది చెప్పాలి. ఇవాళ అది కాదు, నేను ఇవాళ పుట్టింది కూడా సింగరేణి ఎయిర్ హాస్పిటల్. అంటే ఇవాళ సింగరేణిలో పైసలు తీసుకొని బయట వాళ్ళని కూడా వాళ్ళ ఏదైతే మదర్లు మీరు అది చేస్తున్నారా, కన్సీవ్ చేస్తున్నారా, ఏ విధంగా మీరు చేస్తున్నారు అంటే ఈ విధంగా కూడా మీరు అది చేస్తున్నట్టు మరి అక్కడ విజిలెన్స్ ఎందుకు ఉండలేదు? నేను పుట్టిందేమో సింగరేణి హాస్పిటల్ సింగరేణి హాస్పిటల్ పుడితే సింగరేణి కార్మికుని కొడుకు కాదా? ఈ ఒక్కటి నిర్ధారణ చాలదా? ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా మేము ఒకటి చెప్పినాం, మా డిఎన్ఏ టెస్ట్ కూడా వేస్తాం అన్నప్పుడే మీకు బుద్ధి జ్ఞానం ఏదన్నా ఉన్నట్టు ఏదంటే గామాట కూడా అంటారు అని చెప్పి సిగ్గుశరం వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలపై గదిని కూడా తెగా ఇచ్చిల్లనన్న దాన్ని మీరు రావాలి. అయినా కూడా ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, సింగరేణి యాజమాన్యాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి మారు పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించకపోతే ఎన్నో పోరాటాలు అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీ పేరు చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి సమస్య ఎదుర్కొంటా ఉన్నారు? నేను రామగుండం నుంచి వచ్చిన సార్. నా పేరు వంగ సంతోష్. మా తండ్రి గారు 3 సంవత్సరాల క్రితం మెడికల్ ఇన్వాలిడేట్ అయ్యిండు. ఉద్యోగాని కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు మైండ్ మీద నీ ఎస్ఎస్సి మెమోలో ఒక పేరు ఉంది, నీ రికార్డులో ఒక పేరు ఉంది అని సింగరేణి యాజమాన్య వారు నిరాకరించారు సార్. 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా మా తండ్రి యొక్క ఉద్యోగం మాకు రాలేదు. ఆనాడు అసలు ఈ ఉద్యోగం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. 40 సంవత్సరాలు మా తండ్రి తప్పటడుగులు వేసుకుంటూ బొగ్గుబాయిలో కష్టపడి పనిచేసింది సార్. ఇవాళ మినిమిట్లు కొడిసే పవర్ ప్లాంట్లు ఎక్కడి నుంచో వచ్చినాయి. ఆనాడు మా తండ్రి భూగర్భంలో దిగి బొగ్గు భూమి మీద వేయడం వలనే కదా ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్లు ఉద్భవించినాయి. అసలు మీరు అందరూ ఎవరు? సింగరేణి ఆఫీసర్లు అందరూ ఆ రోజు మా తండ్రులు పనిచేయడం వల్లనే కదా, సింగరేణి అభివృద్ధి చెందడం వల్లనే కదా ఇవాళ కుప్పలు తెప్పలుగా ఆఫీసర్లు కూర్చుంటున్నారు. అయ్యా దయచేసి ఇప్పటికైనా మా యొక్క మార్పేరు సమస్యను సిఎండి గారు పరిష్కరించి ప్రభుత్వం చొరవ తీసుకొని మా యొక్క న్యాయపరమైన మార్పేరు సమస్యను పరిష్కరించి జీవ విడుదల చేసి ఇంతమంది కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోణ ఊపిరితో ఉన్న మా తండ్రులు కనీసం మా కొడుకుకు ఉద్యోగం వచ్చేదన్నా చూసి చనిపోవాలని ఆశతో ఉన్నారు సార్. మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతాం. అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దరుగుల కౌరమ్మ, గోదావరి నుంచి వచ్చిన నేను. మా ఆయన 2018లో చనిపోయిండు. నా కొడుకు పని కావాలని నేను పోరాడుతున్నా. కొత్తగూడెం 10 సార్లు తీసుకొని వెళ్ళినా నా కొడుకుని, అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. తిరిగి ఆస్ట్ వచ్చి ఇక ఈ జాబ్ రాదుకోవచ్చని ఊకున్నాం. అంతలోకి ఈ వార్త తెలిసింది. ఇప్పుడు వీళ్ళతోటి 6 నెలలు నేను తిరుగుతున్నా. నాకు మొఖాల నొప్పులు, మేము సాకలలో. నా కొడుక్కి చదివించలేదు, బట్టలు ఉతుక్కొని బతుకుతాను. 2 ఆడపిల్లలు. రేవంత్ రెడ్డికి బలరాం సార్కి నమస్తే పెట్టి మాకు మారిపేర్లది, మా ఆయనకు మారిపేరు పడ్డదని, ఆయన కొడుకే కాదని పక్కకు పెట్టేసిండ్రు. మాకు ఎట్లా ఎన్నేళ్ళు చేసిండమ్మా అక్కడ? 39 ఏళ్ళు చేసిండు. 39 ఏళ్ళు చేసిండు. చేసినప్పుడు సర్వీస్ రికార్డు ఉంటుంది, అంతా ఉంటుంది కదా, మరి ఎందుకు పెడితే నీ పేరు విషయాల్లో పేరు లేదు, మీ నాన్న నాకు ఒక కొడుకు చనిపోయిండు, ఆయన పేరు ఉన్నది, నీకు నువ్వు ఈయన కొడుకు కాదని పక్కకు పెట్టారు. ఆయన పోటవలు, పెళ్లి పోటవలు అవి అన్ని చేసినాం. అప్పటికి పెద్ద నడిపోయినకి పెళ్లి అయింది. 20 ఏళ్ల కింద ఒక బాబు చనిపోయిండు. 2014లో తెలంగాణ వచ్చింది, అప్పటి నుంచి కూడా మీ సమస్య ఇట్లనే ఉంది? ఇట్లనే ఉన్నది సమస్య, ఇట్లనే ఉంది. కేసీఆర్ ఉద్యోగం ఇస్తాను వారకష్టం అనగానే వెళ్ళేసి అప్లికేషన్ పెట్టి వచ్చినాం. 3 సార్లు పెట్టేసినాం. అయినా నువ్వు కొడుకు కాదని మమ్మల్ని పక్కకు పెట్టేసారు. మాకు పెట్టుకునే అంత స్తోమత లేదు, డబ్బులు పెట్టుకునే అంత స్తోమత లేదు. పిల్లలు చదివించే వరకే మాకు ఆళ్ళు అయిపోయింది. 2 చదివించిన, పెద్ద ఆయన చదివించలేదు. ఒక ఆయన
చదవకనే యాక్సిడెంట్లో చనిపోయాడు లారీ మీద వెళ్ళి. ఆయన పేరు ఉంది, నీ పేరు లేదు, నువ్వు ఆయన కొడుకు కాదని పక్కకు పెట్టేసారు మమ్మల్ని. మా కొడుకు ఇవ్వాలి. కొడుకు కోసం నేను కొట్లాడుతున్నా. ఆయన వస్తే మరి వాళ్ళ పిల్లలకు ఎవరు పెడతారు ఇట్లా తిరుగుతే? ఆయన కోసం నేను తిరుగుతున్నా. నా భర్త పని నాకు కావాలి, నా కొడుకు కావాలి. మీ పేరమ్మ? కొమరమ్మ, దరుగుల కొమరమ్మ. చెప్పండి మీ పేరు. నా పేరు శ్రావణ్ కుమార్. గత 6 సంవత్సరాల కాలం నుండి నేను సింగరేణి డిపెండెంట్ ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. హెడ్ ఆఫీస్ చుట్టూ తిరిగాను, విజిలెన్స్ ఆఫీస్ చుట్టూ తిరిగాము. ప్రతి చోటుకి వెళ్తే మీ న్యాయమైన డిమాండే, మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అంటున్నారు. కానీ ఒక కట్ ఆఫ్ డేట్, ఒక ఇయర్ అనేది లేదు. గత 3 సంవత్సరాల నుంచి ఇదే మాట వింటున్నాం. గత ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గవర్నమెంట్ ఏర్పడక ముందు రేవంత్ రెడ్డి కూడా భూపాలపల్లి గడ్డ మీద మీరు ఈ కోల్బెల్ట్ ఏరియాలను ఎమ్మెల్యేలను అందరినీ గెలిపియండి, మీది న్యాయమైన డిమాండే, మీరేం సముద్రాన్ని తీసుకొచ్చి భూపాలపల్లిన గోదావరిఖాన్లో పెట్టమంటలేరు కదా, నేను 5 నిమిషాల్లో దీన్ని పరిష్కరిస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడంతో ఆ ప్రాంత యువకులమైన అందరూ ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పనులకు, వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్లకు, లేకుంటే బ్రిడ్జి వర్క్లకు, లేకుంటే రోడ్ల వర్క్లకు ఫైళ్లు పట్టుకొని పోయి తిరుగుతున్నారు. కానీ మా సమస్య, మా ప్రాంతంలో ఇంతమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళ సొంత నౌకర్లే, వాళ్ళ తండ్రులదే, వాళ్ళ డిపెండెంట్లేదే. వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి సార్ అని చెప్పి ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం మా దురదృష్టం. సిఎండ్ఎండి గారు స్పందిస్తూ దశల వారీగా ఉద్యోగాలు ఇస్తామంటారు. ఆ దశల వారీగా ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. కమిటీలు వేసిన అంటాడు, ఆ కమిటీకి పూర్తి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడో తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధించుకుంటున్న కంపెనీ మా మీద దయ ఉంచి 100 మర్డర్లు చేసినవని కూడా క్షమాభిక్ష పెడుతున్నారు ఈ దేశంలో. మాకు ఒకటేసారి క్షమాభిక్ష పెట్టిన విధంగా మా అందరికీ ఉద్యోగాలు కల్పించాలని కంపెనీని వేడుకుంటున్నాం. మనతో పాటు మరికొంతమంది ఏదైతే సింగరేణికి సంబంధించి మారు పేర్లకు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, దాంతో పాటుగా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు? సంతోష్. 10 ఏళ్ళు అవుతుంది. మా మామ మారు పేరు ఉందని చెప్పి ఆపేశారు. వాళ్ళు 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసినాక విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టేసి నువ్వు సింగరేణిలో పనిచేసినావు, దొంగ మారు పేరు మీద చేసినావు అని చెప్పి జాబ్ ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. సార్ నా పేరు రాజశేఖర్ సార్. ఇప్పుడు విజిలెన్స్ కేసులో ఇప్పుడు మన పెండింగ్ కేసు అని చెప్పి మన అన్నీ అయిపోయినాయి సార్. మాకు ఎట్లా అంటే కౌన్సిలింగ్ అన్నీ అయిపోయినాయి సార్. అన్నీ అయిపోయినాక లాస్ట్ ఏజెంట్ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేసరికి అన్ని కౌన్సిలింగ్లలో చూడకుండా కూడా లాస్ట్కి వచ్చినాక మమ్మల్ని ఏం చేసినారు, మీరు తప్పు ఉన్నది, మీకు ఏంటిది క్యాస్ట్ అనేది తప్పు ఉంది అని చెప్పి మమ్మల్ని ఆపడం జరిగింది సార్. ఆపి విజిలెన్స్ పెండింగ్ ఉంది అని చెప్పి విజిలెన్స్ రాశారు సార్. విజిలెన్స్ రాసేసి తర్వాత వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఊరికి వచ్చి అక్కడ ఇక్కడ అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది సార్. ఎంక్వైరీ చేస్తే మీరు ఓకే, మీరు జెన్యునే అని అన్నారు సార్. మీకు తప్పకుండా జాబ్ వస్తుంది ఓకే అని అన్నారు సార్. కానీ ఇంతవరకు మాకు జాబ్ రాలేదు, ఏం రాలేదు సార్. ఇప్పటికీ 2-3 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు చాలా ఇబ్బంది ఉంది సార్, ఆర్థికంగా కానీ అది చాలా ఇబ్బంది ఉంది సార్ నాకు. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా తమ సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదనేది కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.